అంటే నేను ఒకటే అడగాలనుకుంటాను మిమ్మల్ని. నాకు ఇంకా ఆన్సర్ ఎవరు ఇవ్వట్లేదు. నేను ఒకే క్వశ్చన్ ఏంటంటే, నీ ధర్మానికి నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను అడిగాను అనుకో, మీ అమ్మ వచ్చి ఓల్డ్ ఏజ్ అయింది, కొంచెం షీ కుడ్ నాట్ వర్క్ మచ్, షీస్ యూ వుడ్ సే దిస్ ఓల్డ్ లేడీ ఇంకో విల్ వాళ్ళ అమ్మ పట్టుకోకుండా చనిపోతున్నాం వెళ్ళవా? You will leave, right? Your mom is waste. She is not able to give me food anymore. Who cares? Huh? No. Will you? No, you will take care of your mom. Yeah, I will. You will? Dad వదిలేస్తావు. No, I'll take care of Both my parents. Are you sure? You will leave, right? No. You will also take care of. No. You will take care of who? Both my parents. Both. ఎందుకని? Why should you take care of? నిన్ను కన్నది భరతమాత కదా, ఆ తల్లిని మాత్రం ఎందుకు వదిలేశారండి? మీ అమ్మా నాన్నని చూసుకోవాలని ప్రతి వాళ్ళు చెప్తున్నారు కదా. నీ తల్లి భరతమాత కదా, ఆ తల్లి కష్టాల్లో ఉంది కదా, మీరేం చేస్తున్నారు? మీ తల్లికి ఏం చేస్తున్నారు? అర్థమవుతుందా లేదా మీకు? నీ ధర్మం అంటే ఏంది? ధర్మో రక్షతే రక్షిత అని ఎందుకన్నారు? నీ ధర్మాన్ని రక్షిస్తేనే నువ్వు రేపు రక్షింపబడతావు. యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఓన్లీ ఇఫ్ యూ ప్రొటెక్ట్ యువర్ ధర్మ. ఇఫ్ యూ డు నాట్ ప్రొటెక్ట్ యువర్ ధర్మ, యూ విల్ బి నో బడీ. ఎందుకు అది అర్థం కావట్లేదు మనకు? ఎందుకమ్మా? ఆ తల్లి కదా, మీ అమ్మ కంటేనే మీకు తల్లి. మీ అమ్మని కన్న తల్లి, ఆమె తల్లి గారా? ధర్మం అంటే ఏంటి? నీ పూజలు, నీ పునస్కారాలు, నీ ఆల్ ఆఫ్ దిస్ పూజాస్, దిస్ టెంపుల్స్, నథింగ్ విల్ బి దేర్ ఇఫ్ ద ధర్మ ఇస్ గాన్. అవునా? అట్లీస్ట్ గెయిన్ ద నాలెడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్ సో దట్ యువర్ ఫ్యామిలీస్ విల్ నాట్ బి కన్వర్టెడ్ ఇన్ ద ఫ్యూచర్. దట్స్ మై పాయింట్. నేను మిమ్మల్ని ఎక్స్ట్రా వెళ్ళి చేయమని చెప్పట్లా, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్తాను. దానికి మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. పూజలు చేయటంలో మీరు స్టాప్ చేయరు తల్లి, మళ్ళీ చెప్తాను. పూజలు మంచిదే. స్పిరిచువల్ రీజన్, స్పిరిచువల్ రెల్మ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ధార్మిక్ రెల్మ్. ధర్మ ఈజ్ ఎ ట్రీ, దాంట్లో చిన్న చిన్న బ్రాంచ్లే ఈ పూజలు, యోగా ఇవన్నీ. ధర్మ అనేది పెద్దది, ఆ ధర్మంలో వస్తాయి ఇవన్నీ. మీకు అదే పెద్ద చెట్టే పడిపోయినప్పుడు మీకు ఇంకేముంటాయమ్మా? మీకు న్యూస్లో అంటున్నాను కదా, schools, so many schools, kids in the afternoon, in the very hot sun, very hot sun, they came with buses, kids ni teeskochi, they started walking kilometers in the hot sun in the streets. For what, you know? Dharnas. For what, you know? Save Palestine. What happened? What is Andhra, schools in Andhra, to do with Palestine? Have you ever done for Pulwama? No. Have you ever done for something else? What happened in India? No. Terrorists when they killed our soldiers? No. But somewhere in Palestine, something happened, and why are the school students who are Hindus in Telugu state? What is happening? Nobody is there to raise a question. What happened to the parents of all those kids? స్కూల్ యాజమాన్య ఫోన్ చేశారా అంటే, ఎవరో కొంతమంది ఫోన్ చేస్తే వాళ్ళు పేరెంట్స్ ఏమనట్లేదు, మీదేంది? హౌ డు యూ గెట్ ఈ చైతన్యం ఈ పేరెంట్స్ లో ఎట్లా తీసుకురావాలి? హౌ డు యూ బ్రింగ్ దట్? దే ఆర్ నాట్ క్లియర్ అబౌట్ దర్ ధర్మ. మన కాశ్మీర్ లో మన సోల్జర్స్ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏమన్నా చేసావా? లేదు కదా. యు గో టు టెంపుల్, ఇట్స్ లైక్ too many people, right? If all of these people say that, hey, I stand for my dharma, అక్కడ టెంపుల్కి వెళ్తారు కదా, దేనికి వెళ్తారు తెలుసా? అంతా వచ్చి ఈ పూజ చేయండి మీకు ఇది దొరుకుతుంది, ఈ పూజ చేస్తే నీకు చదువు వస్తుంది, ఈ పూజ చేస్తే నీకు వీసా వస్తుంది, ఈ పూజ చేస్తే దండ కడితే ఏమంటారు అక్కడ, గ్రీన్ తోరణం కడితే నీకు పెళ్ళి అవుతుంది, లేకపోతే పచ్చ తోరణం కడితే. టెంపుల్స్ లో అసలు ఐ డోంట్ నో హౌ టు సే దిస్.
First of all, you're not supposed to ask any desires in the temple. For God's sake, that is Dhyana Mandirs. It is not prayer halls like churches and mosques. Why are you maligning my temples? మీ ఇళ్ళల్లో పూజ రూమ్లు ఉన్నాయ్యా, అక్కడ కొట్టుకోండియా. నాకు ఇదిగో బిల్డింగ్స్ రావాలి, నాకు కార్లు కావాలి, మీ పూజ రూమ్లో కొట్టుకోండియా. టెంపుల్కి వెళ్ళినప్పుడు ధ్యాన మందిర్ సార్ అవి ధ్యాన కేంద్రియాలు అంటారు వాటిని. దెర్ ఇస్ ఆగమ శాస్త్ర, దెర్ ఇస్ అ పవర్ అరౌండ్. వై ఆర్ యూ వేస్టింగ్? నాకు ఐ సీ ఆల్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఈస్ బీయింగ్ వేస్టెడ్. ఆల్ దిస్ ఎనర్జీ ఈస్ బీయింగ్ వేస్టెడ్. బాధగా ఉంటుంది. మీకు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు చాలా బాధగా ఉంటుంది. ఒకటి వచ్చి నేను బయట ఎండగా ఉంది, నేను వాకింగ్ అంతా నేను 108 ప్రదక్షిణాలు చేశానంటాడు టెంపుల్కి. నా వాకింగ్ పూర్తి అయిపోయింది టెంపుల్లో, బయట ఎండగా ఉందంట, అందుకని టెంపుల్కి వెళ్ళి 108 కొడితే వాడికి వచ్చి 3 కిలోమీటర్స్ వస్తుందంట, 4 కిలోమీటర్స్ వస్తుంది, ఏదో చెప్తాడు. నేను చెప్తాను, ఏంట్రా ఇది అంటే నువ్వు ఏముగా యూజ్ చేసుకున్నావురా నీ టెంపుల్స్ని? డిటీరియేట్ చేస్తున్నారు కదా, ఎందుకని ఇలా? మనం మారాలి, 10 మందిని మార్చాలి. ఎవ్రీబడి హియర్ స్టాండ్ అప్ ఫర్ ధర్మ. బి యునైటెడ్, నో మోర్ కాస్ట్. ఎవ్రీబడి ఈస్ హిందూ, ఎవ్రీబడి ఈస్ అ ధర్మిస్ట్.